ఏంటి బాబు, మమ్మల్ని చూడ్డానికి ఇన్ని రోజుల తర్వాత వచ్చావా? మనం చూడడానికి రాలేదమ్మా, డ్యూటీ మీద వస్తే నేనే బలవంతంగా లోపలికి తీసుకొచ్చాను. కూర్చోరా. కూర్చో బాబు. వసు, ఓ కాఫీ తీసుకురా. అమ్మా, నీకు విషయం గుర్తుందా? చిన్నప్పుడు వీడు రవ్వలడ్లు దొంగలించాడని చితకబాదాం. ఈరోజు పోలీస్ అయి దొంగల్ని చితకబాదుతున్నాడు. ఇంకేంట్రా విశేషాలు? ఎస్ఐగానే ఉండిపోతావా, లేదంటే ఎస్పీ ఛాన్సెస్ ఉన్నాయా? సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను రా. పోలీసులు వచ్చారేంటి? కొంపతీసి పావని వసు రఘుగాడు గురించి పోలీసులకు చెప్పలేదు కదా? పోలీసుల చేతిలో వీడి ఫోటో ఉందేంటి? వీళ్ళు కంప్లైంట్ చేశారా, లేక వీడే ఏదైనా నేరం చేసి చచ్చాడా? రేయ్ ప్రమోద్, తను నా మిస్సెస్ వసుంధర. నమస్తే అండి. నమస్తే, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అలాగే సారీ మీ పెళ్ళికి రాలేకపోయినందుకు. రేయ్, ఇట్స్ ఓకేరా, నువ్వు డ్యూటీ మైండెడ్ అని నాకు తెలుసు. ఒకసారి సరోజని పిల్లల్ని ఇంటికి తీసుకురా ప్రమోద్. అలాగేనండి. ఓ 10 days తర్వాత తీసుకొస్తావా? అరే, నా డ్యూటీ నీకు జోక్ అయిపోయిందిరా. తాగు. ఎస్ఐ వచ్చాడేంటి? అంటే పోలీసులు ఇంకా నన్ను వెతుకుతూనే ఉన్నారా? నేను ఇక్కడున్నట్టు తెలిసిపోయిందా? నైస్ కాఫీ అండి. వెళ్ళొస్తానమ్మా. ఓకేరా, బాయ్ రా. భోంచేసి వెళ్ళొచ్చు కదా బాబు. లేదండి, డ్యూటీలో ఉన్నాను. ఇంకోసారి వస్తాను. అందరూ రావాలి. అలాగేనండి, ఉంటాను. ఓకేరా, ఓకేరా, బాయ్ 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 బాయ్. రే ప్రమోద్, ఏంటవి? హంతకుడు ఎవడు అన్నావు కదా, వాడి ఫోటో ఒకసారి చూపించు. ఎందుకు? నీకు ఇన్ఫార్మ్ చేద్దామని రా. నాకేమైనా ఈ ఏరియాలో కనిపిస్తే నీకు కాల్ చేసి చెప్దామని. వద్దులేరా, ఈ క్రిమినల్స్తో నాకు ఎలాగా తప్పదు. హ్యాపీగా ఉండే నీకెందుకు ఇవన్నీ?
ఆల్రెడీ మా పోలీసులు వెతుకుతున్నారు. ఈవినింగ్ లోపు అతన్ని పట్టుకుంటాం. ఆల్ ది బెస్ట్ రా. ఒరే దొంగ సచ్చినోడా, తలుపు తీరా. ఒరే డోర్ తీరా. తీరా డోరు. రే డోర్ తీరా. ఒరే డోర్ తీరా. దొరక్కపోయి ఇరుక్కున్నట్టున్నానే. జింకు కోసం వచ్చి పులి బోన్లో పడ్డట్టుంది నా పరిస్థితి. ఎందుకంటే డోర్ కొడుతున్నారు? లోపలున్న ఎదవి ఎవరో నీకు తెలుసా? ఎవరు? పెద్ద క్రిమినల్. మీకెలా తెలుసు? ఇందాక ఓ ఎస్ఐ మన ఇంటికి వచ్చాడు కదా. ఆ, ఎవరతను? ఉమ్, అతను మీ అభిబావ గారికి ఫ్రెండు. ఆ ఎస్ఐ వీడి ఫోటో పెట్టుకుని తిరుగుతున్నాడు. వీడేదో పెద్ద నేరం చేశాడంట. వీడిని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారంట. అమ్మో, అలాంటి క్రిమినల్ తో మనకెందుకు ఆంటీ? వదిలేద్దాం. వాడి దగ్గర నిజం తెలుసుకుని వదిలేద్దాం. ఒక్క నిమిషం. రే డోర్ తీరా సచ్చినాడా. తీరా వెధవా. తీరా దొంగ సచ్చినాడా. తీ తలుపు తీ. రే డోర్ తీరా. వేణిలా కాదు. నువ్వు తప్పుకో. ప్లీజ్ ఆంటీ. ఇప్పుడు చూడు. అయ్యో, యా అమ్మా. నేను ట్రై చేస్తాను. ఇలా కాదు. రే ఎవడ్రా నువ్వు? నేను రఘురామ్. పేరేమో రాముడని మంచిగా పెట్టుకున్నావు. చేసేవేమో రాక్షస పనులు. మీరు మాత్రం వీడియో ఇవ్వండి సుమంగిలి అని పేరు పెట్టుకోలేదా? ఏంట్రా నాకే కౌంటర్ ఇస్తున్నా? ఏ చండాల పని చేసి వచ్చావు? పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. అది రే చెప్పరా, చెప్పు. దొంగతనం చేసావా? కిడ్నాప్ చేసావా? హత్య చేసావా? ఏం చేసి వచ్చావో చెప్పు. చెప్పురా. నేనేం చేస్తే మీకెందుకండి? మాకెందుకా? నీ కోసం మా ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ ఎస్ఐ దగ్గరున్న నీ ఫోటోని మా ఇంట్లో ఎవరైనా చూసుంటే ఈ పాటికి నువ్వు స్టేషన్లో ఉండేవాడివి. మర్యాదగా చెప్పు, ఏం నేరం చేశావు? అతను ఏం చేస్తే మనకెందుకు ఆంటీ? ఆ నిజమేంటో అడగండి. వీడి దరిద్రం మనకెందుకు? ఆ నిజమేంటో చెప్పరా. అది 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 చెప్తావా? పోలీసుల్ని లోపల పిలవమంటావా? వద్దు చెప్తా. చెప్పు చెప్పు చెప్పరా. చెప్పు, ఏంటా నిజం చెప్పు. రేపు ఖచ్చితంగా చెప్తాను. ఆ? మళ్ళీ రేపు మాపు అంటావేంట్రా? ఈ ఒక్క రాత్రికి ఇక్కడుండి రేపు నిజం చెప్పి వెళ్ళిపోతాను. రాత్రికి ఇక్కడుండి ఏం చేస్తావురా? రేపు నిజం చెప్తా అంటున్నాను కదా. ఇప్పుడు చెప్పొచ్చు కదరా. తీరా నేను నిజం చెప్పేశాక నా అవసరం లేదని మీరు నన్ను పోలీసులకు పట్టిస్తే? వెదవ్వే గాని నీకు తెలివితేటలున్నాయరో. రేపు నిజం చెప్పే వెళ్ళాలి, లేదంటే పోలీసులు పిలిపిస్తాను. లేదు, నేను మాట తప్పను, ప్రామిస్. సరే రెస్ట్ తీసుకో. పదవే, పడుకో, పదవే. ఏంటా ఆంటీ? ఆ నిజమేంటో చెప్పకుండా టీవీ సీరియల్ సోగా తీస్తున్నారు. వీడేదో ప్లాన్లో ఉన్నట్టున్నాడే. ఈ ఒక్క రాత్రికి ఇక్కడే ఉంటాను అంటున్నాడంటే ఈ రాత్రికి వాడేదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నారు ఆంటీ? ఏదో డీల్ అన్నాడుగా.
ఇంట్లో డీలా బయట డీలా? అదే తెలియడం లేదే. ఈ రాత్రికి వాడు ఏం చేస్తాడో తెలీదు. సరే సరే పద. ఎలాగైనా ఈ రాత్రికి వసు పని పూర్తి చేయాలి. హాయ్ కావ్య. హే వసు, ఎలా ఉన్నావే? లైఫ్ ఎలా ఉంది? బాబు ఎలా ఉన్నాడు? హాయ్. చిచ్చి చిచ్చి. అయినా నేను నీతో మాట్లాడాను వసు. ఇన్ని రోజుల తర్వాత నన్ను కలవడానికి వచ్చావు. అది నన్ను కాదు, బాబుని. అలా ఏం లేదే. నాకెన్ని పనులున్నా కానీ నిన్ను బాబుని కలవకుండా ఉంటానా? అందుకే వచ్చేసానుగా. సరే గాని మీ ఆయన ఎక్కడున్నారే? బాబుని చూసుకోవడానికి హెల్ప్ చేస్తారా లేదా? చేస్తారే. మేం రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాం. మా డాక్టర్ చెప్పారు, తల్లిదండ్రుల మధ్య పెరిగితే బాబు ఎదుగుదల బాగుంటుందని. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు కాబట్టి. నిజమేనే. పిల్లలకి అమ్మ నాన్న ఉండటం చాలా అవసరం. అది నాకన్నా బాగా ఎవరికీ తెలీదు. బాబుకి డైపర్ మార్చే టైం అయింది. ఏం వాడుతున్నావే? డైపర్స్. ఏదో డైపర్ వాడకే. బాబుకి రాత్రిపూట ప్యాంపర్స్ మాత్రమే వాడాలి. ఏ డైపర్ అయినా ఒకటేగా. కానీ కాదు, అన్ని డైపర్స్ ప్యాంపర్స్ కాలేవు. ఎందుకంటే ప్యాంపర్స్ ప్యాడ్స్లో 100% వెట్నెస్ లాక్ అవుతుంది. అది తడిని వెంటనే పీల్చేసి బాబుని రాత్రంతా పొడిగా ఉంచుతుంది. నీకు తెలుసా, ప్యాంపర్స్లో మాత్రమే అలోవెరా కలిగిన యాంటీ ర్యాష్ లోషన్ ఉంటుంది. అందుకే మన బాబు చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. అర్థమైందా? అందుకే నేను ప్యాంపర్స్ మాత్రమే వాడమన్నాను. సరే వసు, నేను కూడా ప్రతి రాత్రి బాబుకి ప్యాంపర్స్ మాత్రమే వాడతాను. చూడు, బాబు అప్పుడే పడుకున్నాడు. చెప్పు. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha ha ha. గుడ్. సరే, నెక్స్ట్ చెప్పు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. గుడ్ గర్ల్. 2 times రాయాలి, ఓకేనా? ఏంటి అప్పుడే ఆవలిస్తున్నారు? నువ్వెందుకు అలా ఉన్నావు? మాకు నిద్ర వస్తుంది, మేం పడుకుంటాం. లేదు, ఇంకొక 1/2 అవర్ చదవాలి. నిద్ర వస్తే ఎలా చదివేది? నిద్ర ఆపుకుని చదవండి. తల నొప్పి వస్తుంది. ఏమీ రాదు. ఇంకో 2 డేస్లో మీకు టెస్ట్ ఉంది. ఆ టెస్ట్లో పాస్ అయితేనే మీరు స్కూల్కి వెళ్తారు. గుర్తుంది కదా?
మీరు టెస్ట్లో పాస్ అయినప్పుడేనమ్మా నేను మీ అమ్మగా పాస్ అయ్యేది. మీరు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. వసు గారు, పిల్లలు పడుకున్నారా? ఇప్పుడే నిద్రపోయారండి. మీరు ఈ రాత్రికి పిల్లలతో పడుకోండి, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికండి? చిన్న ఈవెంట్ ఉంది, వెళ్ళాలి. మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఉందండి. వాడి గురించి మీకు ఎలా చెప్పేది? ఆహా. ఓకే. అఖిల్, భాస్కర్ అన్నయ్య, అమ్మా, బయలుదేరదాం అన్నయ్య, బయలుదేరదాం. అఖిల్, ఏమైంది అభి? ముగ్గురు వెళ్తున్నారా? అవును వదినా. ఇంట్లో ఒక్కరు కూడా లేకుండా ముగ్గురు వెళ్ళడం ఏంటభి? మీ నాన్నగారు కూడా లేరు. రాత్రిపూట ఇంట్లో మగదిక్కు లేకపోతే ఎట్లా? ఇది చాలా పెద్ద ఈవెంట్ అమ్మా. పొలిటికల్ లీడర్స్ గెట్ టుగెదర్ పార్టీ. చాలా విషయాలు చూసుకోవాలి, అందుకనే మేము ముగ్గురం వెళ్ళాలి. ఇప్పుడు నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు వసు? అది కాదభి, ఇంట్లో మావయ్య గారు మీరు లేకుండా మేమెప్పుడు లేము. ఏదైనా సమస్య వస్తే ఎలా? అవునభి, ఇంట్లో ఎవరో ఒకరుండండి. అయ్యయ్యో, మగవాళ్ళందరూ బయటకు వెళ్తున్నారా? అసలే ఇంట్లో ఆ వెధవ ఉన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. వాడు మీకు భయపడాలే కానీ మీరు వాడికి భయపడటం ఏంటి? ఆ, అన్నయ్య నువ్వు ఉండు, నేను అఖిల్ వెళ్తాం. ఈయనెందుకు అభి? అంటే ఏంటి? నేను మగాణ్ణి కాదా? అవునభి, నువ్వో అఖిలో ఉంటే మంచిది. నేను కంపల్సరీ వెళ్ళాలమ్మా. అక్కడ అఖిల్ కూడా అవసరం. నిజానికి అన్నయ్య కూడా కావాలి. ఓకే, ఓ పని చేస్తాను. అక్కడికి వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని చెక్ చేసుకుని ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే నేను వచ్చేస్తాను. అన్నయ్య అఖిల్ అక్కడ ఉంటారు. ఇది ఓకేనా? సరే మరి, వెళ్ళిరండి. వీలైనంత తొందరగా ఇంటికి రావడానికి ట్రై చేయండి అభి. షూర్ వదినా. వసు గారు వెళ్ళిరానా? పిల్లలు జాగ్రత్త. రేపు ఉదయం వచ్చాక చెప్తాను నీ సంగతి. ఓకేనా హారిక? రే, నేను ఇక్కడే ఉన్నాను రా. నువ్వు మా బెడ్రూమ్లో కూడా వస్తావు కదా పవనకంలో పొడక్క. బాయ్. పెందరాళే భోంచేసి అందరూ పడుకోండి. దేవుడా, ఈ రాత్రి వసుతో పని అవ్వాలనుకున్నాను. మగాళ్ళందరినీ పంపించేసి మంచి పని చేసావు కదా, థ్యాంక్ యూ.